Daily. Taste the Daily. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న ఆదివారం కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఈసారి ప్రత్యేకతగా మారనుంది. ఈ సమావేశాల్లోనే పలు కీలక బిల్స్ ను కేంద్రం ప్రవేశపెట్టాలని భావిస్తోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ తో పాటు ప్రజాప్రతినిధులు 30 రోజులు జైల్లో ఉంటే వారిని పదవి నుంచి తొలగించేలా రూపొందించిన బిల్ను కూడా ప్రవేశపెట్టనుంది. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న ఆదివారం కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఈసారి ప్రత్యేకతగా మారనుంది. ఈ సమావేశాల్లోనే పలు కీలక బిల్స్ ను కేంద్రం ప్రవేశపెట్టాలని భావిస్తోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ తో పాటు ప్రజాప్రతినిధులు 30 రోజులు జైల్లో ఉంటే వారిని పదవి నుంచి తొలగించేలా రూపొందించిన బిల్ను కూడా ప్రవేశపెట్టనుంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ రెహానా. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. సో ఈ నెల 31వ తేదీన బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సో అత్యంత దేశం మొత్తం కూడా ఆసక్తిగా ఎదురు చూసేటువంటి ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈసారి కేంద్రం ఎవరికి తాయిలాలు ఇవ్వబోతా ఉంది, ఎవరికి శుభవార్త చెప్పబోతుంది, అంటే గుడ్ న్యూస్ ఎవరికి చెప్పబోతుంది, ఏ అంశాలను ప్రస్తావించబోతుంది అనేది మాత్రం కాస్త ఆసక్తిగా ఉంది. సో ఈ ఆదివారం అంటే ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం రోజు బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. సో మొత్తంగా కూడా ఈ బడ్జెట్ పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2026-27 సంవత్సరానికి గాని ఈ యొక్క సంవత్సరానికి గాను ఆమె కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. సో ఈమె 9వసారి ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఇవాళ ఆసక్తికర అంశం ఏంటంటే ఆదివారం రోజు బడ్జెట్ సమావేశాలు అవబోతున్నాయి. సో ఆదివారం రోజు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. చాలా అంటే సాధారణంగా శని ఆదివారాల్లో వారాంతంలో పార్లమెంట్ కు అదేవిధంగా ఎక్కడైనా శాసనసభ సమావేశాలకు సెలవు ఉంటుంది. కానీ ఈసారి ఆదివారమే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. సో మొత్తంగా కూడా ఈ యొక్క ఫిబ్రవరి 1వ తేదీన ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. 2015 నుంచి మొత్తం కూడా కేంద్రం గత మోడీ ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తూ వస్తుంది. సో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీలో పెద్ద మార్పును 2015లో చేశారు. సో అంతకు సాధారణ బడ్జెట్ ఫిబ్రవరి చివరి రోజున ప్రవేశపెట్టారు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం నుంచి వచ్చే నిధులను అంచనా వేసి ఆయా రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి ఆలస్యం అవుతుందని కేంద్రం భావించి సో మొత్తం కూడా ఫైనల్ గా ఈ తేదీని మార్చింది. సో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన మొదటి 3
నెలల ఖర్చులకు ప్రభుత్వం అనుమతి పొందేది. అయితే మొత్తం సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ తర్వాత ఆమోదం లభించేది. సో మొత్తంగా అల్టిమేట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు ఆసక్తి నెలకొల్పుతున్నాయని చెప్పవచ్చు. ఒకవైపు ఇదే ఉంటే బడ్జెట్ కి సంబంధించి ఒక అంశం అయితే ఇక నెక్స్ట్ రాజకీయ అంశాలకు సంబంధించి ఈ బడ్జెట్ లోనే చాలా కీలకమైన బిల్లులను ఆ కేంద్రం ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తోంది. అందులో ఒకటి వచ్చేసి ఇటీవల మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా చాలా ఆసక్తికరంగా మారినటువంటి జమిలీ 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టాలనుకుంటుంది. సో పార్లమెంట్ లో కనుక ఆమోదం పొందితే వచ్చే ఎన్నికలు మొత్తం దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనుకుంటుంది. సో దీనివల్ల 1 నేషన్ 1 ఎలక్షన్ సంబంధించి మోడీ సర్కార్ చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ఎన్నికలు వివిధ సందర్భాల్లో జరిగినప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం, ఖర్చు దుబారా కావడం, అదే సందర్భంలో అభివృద్ధికి మాటికి ఎన్నికలు వస్తుండడంతో అభివృద్ధికి ఇబ్బందికర పరిస్థితులు మాత్రం దీంతో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుంది అనేది కేంద్రం ఆలోచన ఉంది. సో దాంట్లోనే ఈ జమిలీ ఎన్నికలు తెరపైకి తీసుకొచ్చింది. సో 1 నేషన్ సంబంధించి బిల్లుతో సంబంధించి ఇప్పటికే ప్రవేశపెట్టాలని డిసైడ్ అయింది. సో ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఆ తంతు కూడా ముగించాలని అనుకుంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేది ఇంకా చాలా సీరియస్ విషయము. ఎందుకంటే రాజకీయ నాయకులు ఇటీవల కాలంలో చాలా కేసుల్లో వివిధ కేసుల్లో జైలుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. అవినీతి ఆరోపణలు కావచ్చు, లేకుంటే వివిధ నేరాల కింద వాళ్ళు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. సో నెల రోజుల పాటు జైల్లో ఉంటే వారి యొక్క పదవిని తొలగేలా, అంటే మంత్రి పదవులు ఉంటే మంత్రి పదవులు ఏవైనా పదవిని తొలగించే కొత్త ఒక సంచలనమైన బిల్లును కేంద్రం ప్రవేశపెట్టాలనుకుంటుంది. సో అది కనుక చెబితే ఆయా రాష్ట్రాలు దేశవ్యాప్తంగా కూడా కొంత రాజకీయ నాయకుల పరిణితి ఆలోచన విధానంలో మార్పు ఉండేది. ఎందుకంటే నేరాలు చేసే వారికి లేదంటే భవిష్యత్తులో ఏదైనా హద్దులు మీరాలనుకుంటున్న రాజకీయ నాయకులకు ఈ యొక్క బిల్లు అనేది కొంత వాళ్ళందరికీ కూడా ఒక చెంపపెట్టలాగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అనేక కేసులు ఇప్పటికే చాలా మంది దేశవ్యాప్తంగా అనేక మంది రాజకీయ నాయకులతో క్రిమినల్ కేసులతో పాటు చాలా కేసులు ఉన్నాయి. సో అలాంటి వారిలో ఇప్పటివరకు కొంతమంది జైలు జీవితం అనుభవించి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో భవిష్యత్తులో కనుక ఎవరైనా ఇప్పుడు వన్స్ ఈ బిల్లు ఆమోదం పొందితే నెల రోజుల పాటు జైల్లో ఉంటే ఖచ్చితంగా వారి యొక్క మంత్రి పదవి ఉంటే ఇప్పుడు ఏదైనా పదవులు ఉంటాయో ఆ పదవుల నుంచి తొలగించాల్సిన పరిస్థితి వస్తుంది. సో అలాంటి బిల్లుని ఈసారి కేంద్రం ప్రవేశపెట్టబోతా ఉంది. సో ఇక ఇదైతే నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇటీవల కేంద్రం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను పెద్ద స్థాయిలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ వస్తుంది. ఉపాధి హామీ పథకం సంబంధించి పేరు మార్పు కావచ్చు, లేకుంటే దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం చేపడుతున్నటువంటి SIR సంబంధించినటువంటి కొన్ని ఆక్షేపణల అభ్యంతరాలు వాటిపైన కూడా చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. సో అల్టిమేట్ గా బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా చర్చకు జరగబోయే అవకాశం కనబడుతుంది. అదే సందర్భంలో ఈసారి నిర్మలా సీతారామన్ ఇట్లాంటివి అంటే గతంలో ఎందుకంటే ఉద్యోగులకు కావచ్చు, ఇతరత్ర వాళ్ళకు వ్యాపారస్తులకు కావచ్చు, మొత్తం సామాన్య ప్రజలకు ఎలాంటి బడ్జెట్ లో వెసులుబాటు కల్పిస్తుందో అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. రేహానా. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.